హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటలు. ఈరోజు మనం ఇంట్లో ఏ రుబ్బులు లేనప్పుడు, పిండి లేదనుకోండి, అప్పుడు ఇన్స్టెంట్గా ఇడ్లీ ఎలా చేసుకోవాలని చూపిస్తాను. దానికోసం ఉప్మా ఒక కప్పు తీసుకోండి, సరిపోతుంది. ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో పెరుగు కూడా వేసుకోవాలి. ఇలా చూసారు కదా, ఈ రెండు బాగా కలుపుకోవాలి. కలిపి ఒక అరగంట పక్కన పెట్టుకొని చాలు. ఇలాగా బాగా కలుపుకోవాలి. ఇలాగా బాగా కలుపుకొని ఓ పక్కని ఒక 20 నిమిషాల నుంచి హాఫ్ అన్ అవర్ పెడితే సరిపోతుంది. మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇలాగా చూసారు కదా, ఇలా నానుతుంది. దీంట్లో మనం క్యారెట్ ఒక 2 చిన్న క్యారెట్లు తీసుకొని ఇలాగా తురుముకోండి, చాలా బాగుంటుంది. అలాగే పుదీనా వేస్తున్నాను నేను. కొత్తిమీర ఉన్నా కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. టేస్ట్కి తగినంత సాల్ట్, ఇవన్నీ కూడా బాగా కలుపుకొని ఇలా కలుపుకోవాలి. మనకి ఇడ్లీకి ఎంత జారుగా ఉండాలో అంత జారుగా కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటే మనకి ఇడ్లీ స్మూత్గా వస్తుంది. మనం ఇందులో ఇంకేది వేయక్కర్లేదు, వంట సోడా కూడా వేయక్కర్లేదు, ఎందుకంటే మనం పుల్లటి పెరుగు వేసాం, అందుకోసం. ఇలాగా ఇదంతా బాగా కలుపుకుందాం. కొంచెం వాటర్ చూసుకొని వేసుకొని, గరిటె జార్లో అయితే మనకి స్మూత్గా ఇడ్లీ వస్తుంది. ఈ వాటర్ సరిపోద్ది, కలుపుకుందాం. ఇడ్లీ కప్పులు కొంచెం తడి ఉండేటట్టు చూసుకొని వేసుకోండి, ఆయిల్ రాయక్కర్లేదు. ఇవి కడిగేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇలాగా అన్ని కప్పుల్లో కూడా వేసుకుందాం. ఇలాగా ఓ 2 గ్లాసుల వాటర్ కిందన వేసుకొని మనం తీసుకున్న ఈ గుత్తు పెట్టేసుకోండి. పెట్టి ఇలా మూత పెట్టి 10 నుంచి 12 నిమిషాలు ఉడికితే మనకు సరిపోతుంది. ఒక 10 నుండి 12 నిమిషాలు ఉడికించండి. ఇలాగా చూసారు కదా, తడి లేకుండా ఇలాగ అంటింది, ఉడికింది కదా. ఇప్పుడు ఇవి ఒక స్పూన్ తోటి ఇలా తీసుకుందాం. ఇలా తీస్తే మనకి వచ్చేస్తుంది. అన్నీ కూడా అలా తీసుకుందాం. మనకి 15 నిమిషాల్లో ఈ ఇడ్లీ రెడీ అవుతుంది. మీకు చూపించిన కప్పుతో పెరుగు, నూక, కొంచెం క్యారెట్ చూసారు కదా, అవి మనకి మొత్తం 3 గుత్తులు 13 ఇడ్లీలు అయ్యాయి. 13 ఇడ్లీలు. ఇది కొబ్బరి చట్నీ ఏ చట్నీతోటైనా చాలా బాగుంటుంది. లేదు మనం ఇంట్లో పికిల్ చేసాం కదా, అప్పుడు ఆవకాయ, ఇది టమాటా పికిల్, అది కూడా దాంతో తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, మీకు ఏ చట్నీతో తిన్నా కూడా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మనం ముందు రోజు రుబ్బులు అవేవి వేయక్కర్లేదు. ఒక 20 నిమిషాలు నూక పెరుగులో నానబెట్టుకుంటే సరిపోతుంది. పాతగా మనకి పెరుగు పుల్లగా ఉంటుంది కదా, ఆ పెరుగు వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. అలాగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇలాగంటే మనకి చూడండి ఎలా ఇరుగుతుందో, చాలా బాగుంటుంది. పొడి పొడిగే మామూలు మన మినపప్పుతో నూకతో చేసిన ఇడ్లీ లాగే వస్తుంది. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే.